ఓట్లు ఎన్నికలు వస్తున్నాయి కదా, ఇక్కడ ఏ పార్టీగా నాయకులు గెలుస్తారంటారు? నవీనన్న అవినా అదో తెలుసా నీకు? ఏముంది మొత్తం నా కడుపులో పుట్టినట్టు నాకేమి తెలియదు. అంతేనా? అంతే. No pensions, no ration cards, no households, nothing. पक्का केसीआर रहते. नेक्स्ट सीएम भी केसीआर ही रहते. He is a villain type character. नवीन यादव. పార్టీ కాదు ఇక్కడ మాకు కావాల్సింది నవీన్ యాదవ్ కావాలి మాకు. మేము ఉద్యమంలో పోరాడిన వాళ్ళం, ఉద్యమకారులం. దొంగ ఓట్లు బీఆర్ఎస్ లో ఉన్నాయి. చెప్పలేం సార్, అదైతే ఎవరెవరికి ఓటు వేస్తారు చెప్పలేం, అదైతే వాస్తవం. ప్రస్తుతానికి అన్ని పథకాలు కరెక్ట్ గా జరగాలంటే కాంగ్రెస్ రావాలి ఇక్కడ. అది ఎవరికి వేస్తారని అది అడుగుతున్నారు కానీ ఇల్లు ఉందా లేదని ఎంక్వైరీ చేసి అప్పుడు అడగాలి. కారు వాళ్ళే మంచి చేస్తారు కాబట్టి కేసీఆర్ వాళ్ళకి ఇస్తాం. ఇద్దరు మాకు కావాల్సిన వాళ్ళే, ఎవరు వచ్చినా మాకు హ్యాపీ. జూబ్లీ హిల్స్ లో ప్రత్యేకంగా ఇప్పుడు ఉప ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ రహమత్ నగర్ లో మనమైతున్నాము. ఇక్కడ స్థానికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు రహమత్ నగర్ కి ఏ విధంగా కృషి చేశారు, ఏ పార్టీ వాళ్ళు అండదండలు ఉన్నాయనేది పబ్లిక్ ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ మనతో పాటు కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. చెప్పండి, ఇక్కడ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో మాగంటి గోపీనాథ్ మరణాంతరము ఇక్కడ ఉప ఎన్నికలు రావడం జరిగింది. ఈ ఉప ఎన్నికల్లో వివిధ పార్టీల నాయకులు కూడా పోటీలో ఉన్నారు. అంటే ఇక్కడ మీకు ఏ పార్టీ వాళ్ళకి మీకు మద్దతుగా నిలుస్తున్నారు, అండగా ఏ సమస్య వచ్చినా కూడా అండగా నిలుస్తున్నారు అంటే మీరు ఏం చెప్తారు? నవీన్ యాదవ్ అని చెప్తాను. నవీన్ యాదవ్ ఇప్పుడు ఫోన్ చేసినా ఈడికి వచ్చేస్తాడు. ఏ సమస్య ఉన్నా తీర్చేది ఆయనే. ఆయన రాజకీయ నాయకుడు, సోషల్ వర్కరు, ప్రజాసేవకుడు తెలియదు కానీ ఎప్పుడు ఫోన్ చేసినా వచ్చి ఆయన ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటాడు. ఎవరన్నా చనిపోయారంటే 5-10,000 20,000 అట్లా ఇచ్చి, పెళ్లి ఉందంటే 1,00,000 రూపాయలు ఇచ్చి అట్లా ఆదుకుంటూనే ఉంటాడు. ప్రజా నాయకుడు కాబట్టి నవీన్ యాదవ్ పేరే చెప్తాం, వేరే వాళ్ళ పేరు ఎట్లా చెప్తాం మేము? అంటే కాంగ్రెస్ పార్టీ అనేది చూస్తారా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, లేకుంటే ప్రత్యేకంగా వ్యక్తిగతంగా నవీన్ యాదవ్ ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని చూస్తారా? పార్టీ కాదు ఇక్కడ మాకు కావాల్సింది నవీన్ యాదవ్ కావాలి మాకు. ఆ పార్టీ సమస్య అనేది ఇప్పుడు 3 పార్టీలు పోటాపోటీలు ఉన్నాయి, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. కాకపోతే ఆయన పార్టీ టికెట్ వచ్చింది కాబట్టి ఇక కాంగ్రెస్ కానీ అనగాలే కానీ ఇక ఆయన కానీ ఎట్లా చెప్తాం మనం. కాకపోతే వ్యక్తిగతంగా నవీన్ యాదవ్కే ఇస్తారు. టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే మాగంటి గోపీనాథ్ గత 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఇక్కడ సేవలు చేసిర్రు, ఆ తర్వాత ఆయన చనిపోయింది కాబట్టి ఆ సానుభూతి ఓట్లు మాకే పడతాయి అని చెప్పేసి వాళ్ళు అంటున్నటువంటి పరిస్థితి. దానికి మీరేమంటారు? మాగంటి గోపీనాథ్ మంచి సేవలు చేసిండు చూడండి. ఆ కొనకేనే ఆ కొన వరకు చూడండి ఎంత మంచి సేవ చేసిండు. ఒకసారి కెమెరా దింపండి, అక్కడ రోడ్డుది అంత మంచి సేవలు చేసిండు. కాదని ఎట్లా అంటాం మేము? గుంతలు తవ్విండు, వదిలేసిండు. రోడ్లు చూపిస్తా, గల్లీలో రండి ఒకసారి, 2 గల్లీలు చూపిస్తా, 2 గల్లీలు చూడండి, అంత మంచి సేవ చేసిండు. బీజేపీ పార్టీ తరఫున చూస్తే లంకల దీపక్ రెడ్డికి అభ్యర్థిగా ఉన్నాడు. లంకల దీపక్ రెడ్డి మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన రాదు, ఇంకా 20 సంవత్సరాలైనా బీజేపీ రాదు. ఇక్కడ బీజేపీ క్యాడర్ లేదు ఇక్కడ. అంతా బీఆర్ఎస్ కు ఉంది. బీఆర్ఎస్ కు కూడా క్యాడర్ ఒకప్పుడు తయారు చేసింది మేమే. మేము ఉద్యమంలో పోరాడిన వాళ్ళం, ఉద్యమకారులం. మాకు ఒక డబుల్ బెడ్రూమ్ రాలేదు, పింఛన్ రాలేదు, ఒక ఇల్లు లేదు, ఏం లేదు, రోడ్ల మీద ఉంటున్నాము. 9 సంవత్సరాలు పరిపాలించండి కేసీఆర్ ఎంట తిరిగినాం, కేటీఆర్ ఎంట తిరిగినాం, ఏమి ఇచ్చిండు మాకు? ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు నవీన్ యాదవ్ ఎంట తిరుగుతున్నాం. మొన్న రేవంత్ రెడ్డి గారు వచ్చినాక 6 నెలలు అవుతుంది, పింఛన్ స్టార్ట్ అయింది. నాకు పింఛన్ వస్తుంది, నాకు పింఛన్ వస్తుంది, సన్న బియ్యం వస్తున్నాయి, మా ఆడోళ్ళకి బస్ ఫ్రీ ఉంది, మా ఇంట్లో 4 ఆడోళ్ళు బస్ ఫ్రీ ఉంది. మీరు చెప్పండి, ప్రత్యేకంగా నవీన్ యాదవ్ గెలుస్తాడని నమ్ముతురా, లేకుంటే భారీ మెజారిటీతో వస్తుంది అనుకుంటురా? టిఆర్ఎస్ పార్టీ మాగంటి సునీత గెలుస్తుంది అనుకుంటురా? నవీన్ యాదవ్ 40 నుంచి 60,000 ఓట్లతోటి మెజారిటీతో, బంపర్ మెజారిటీతో గెలుస్తుంది. లాస్ట్ టైం మాగంటి గోపీనాథ్ 16,000 ఓట్లతో గెలిచిండు. అవి కాలనీ ఓట్లు, సెటిలర్స్ ఓట్లు అవి. అయితే ఇప్పుడు నవీన్ యాదవ్ 40 నుంచి 60,000 ఓట్లతో గెలుస్తుండ్రు. రాసుకోండి, మళ్ళా ఎలక్షన్ అయినాక కలవండి, నేను చూపిస్తా. కొన్ని ఓట్లు కూడా దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పేసి కూడా ఈ మధ్య కథనాలు వచ్చినాయి, దాన్ని ఏమంటారు? దొంగ ఓట్లు బీఆర్ఎస్ లో ఉన్నాయి. అప్పుడు ఏంటంటే మాగంటి గోపీనాథ్ బతుకున్నప్పుడు సెటిలర్స్వి ఓట్లు లేని వాళ్ళవి, యూపీ వాళ్ళవి, రాజస్థాన్ వాళ్ళవి, ఇక్కడ అడ్రస్సే లేదు, డోర్ నంబర్లు పెట్టి ఓట్లు వేయించిండు. బీఆర్ఎస్ లో ఉన్నాయి దొంగ ఓట్లు, బీఆర్ఎస్ లో ఉన్నాయి, లేవని కాదు, ఉన్నాయి. ఆ ఓట్లు తీసేయాలి, ఆ ఓట్లు తీసలేరు. ఇప్పుడు కంటిన్యూ నడుస్తున్నది అదే. ఆ ఓట్లతో ఆయన గెలిచేది. విజయవాడ, వైజాగ్, అక్కడ ఆంధ్రోళ్ళు ఉన్నారు కదా, సెటిలర్స్ వచ్చిర్రు కదా, వాళ్ళందరూ ఓట్లు దొంగ ఓట్లే. ఇక్కడ అడ్రస్ లేదు, అక్కడ ఓటు ఉంది వాళ్ళకు, ఇక్కడ ఓటు ఉంది. మొత్తం ఎలక్షన్ ఒక్కసారి పెట్టండి, సగం ఖాళీ అవుతుంది హైదరాబాద్.
జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ సగం ఖాళీ అవుతుంది. ఎందుకు అక్కడ ఓట్లు వేయనికపోతారు, ఎందుకంటే ఊర్లలో పొలాలు ఉన్నాయి, దాని గురించి అక్కడ వెళ్ళిపోతారు. ఓకే, ఇది చూస్తున్నాము. ప్రత్యేకంగా ఇక్కడ ఏ సమస్య ఉన్నా కూడా నవీన్ యాదవ్ స్పందిస్తారు అని చెప్పేసి అంటున్నారు. అదే చూసుకున్నట్లయితే ఏ పార్టీ నాయకులైనా కూడా మాకు అంత అండగా లేరు. నవీన్ యాదవ్ అయితే ప్రతి సమస్య పట్ల స్పందిస్తూ దానికి సమస్య పరిష్కార మార్గానికి అయితే చేదోడు వాదోడుగా ఉంటారని చెప్పేసి ఇక్కడ పబ్లిక్ చెప్తున్నటువంటి మాట. మరి చూద్దాం రానున్న రోజుల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇక్కడ ఏ పార్టీ విజయకేతనం ఎగరవేస్తుంది అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది. వేచి చూద్దాం. జూబ్లీహిల్స్ ఎన్నికలు జరిగేటువంటి నేపథ్యంలో ఇక్కడ ఏ పార్టీ లీడర్లు గెలుస్తారని భావిస్తారు మీరు? केसीआर का पार्टी जीता 100%. केसीआर लोग भी जीतते. क्यों बोलते रेवंत रेड्डी की तरफ से इन लोगों की तरफ से कुछ भी इम्प्रूवमेंट्स तो नहीं है. नथिंग इम्प्रूवमेंट्स. नो पेंशन्स, नो राशन कार्ड्स, नो हाउस होल्ड्स, नथिंग. कुछ भी नहीं है. केसीआर ही आते हैं, पक्का केसीआर आते हैं. नेक्स्ट सीएम भी केसीआर ही रहते. అంటే బీజేపీ పార్టీకి ఇక్కడ ఎట్లుంటుంది? नहीं सर, उन लोग की तरफ से हम लोग कुछ भी इम्प्रूवमेंट्स नहीं दिखा. कुछ भी नहीं दिखा हम लोग को उनकी तरफ से इम्प्रूवमेंट्स. पूरा केसीआर जो भी जब था एक 2 years बैक केसीआर का ही है. जो कुछ भी है इम्प्रूवमेंट हम देखे. एज ए फेस्टिवल्स, बोनाल फेस्टिवल, ऐसे फेस्टिवल्स के टाइम पे भी पूरा सपोर्ट था केसीआर का. अब कुछ भी सपोर्ट्स नहीं है. జూబ్లీహిల్స్ అంటే సాధారణంగా ముస్లిం ఓట్లు ఎక్కువ ఉంటాయని చెప్పేసి అంటుంటారు. ఆ ముస్లిం ఓట్లన్నీ ఎవరికి పడేటువంటి అవకాశం ఉంది? केसीआर को ही जाता है सर. कंपलसरी केसीआर के पार्टी के ही जीते उधर भी. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంటే అందుబాటులో ఉండే వ్యక్తి నవీన్ యాదవ్ యువకుడు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అట్లా ఏమంటారు? ఈజ్ ఏ విలన్ టైప్ క్యారెక్టర్ నవీన్ యాదవ్. అంటే మీరు ఏదైనా పార్టీలో పదవి ఉంది? నో నథింగ్ సార్, వీఆర్ హౌస్ వైఫ్స్. చెప్పలేం సార్, చాలా జూబ్లీస్ లో అయితే చాలా టఫ్ ఉంది. ఎవరు గెలుస్తారు అనేది ఇక దైవ నిర్ణయము. అందరైతే పార్టీ వాళ్ళు బాగానే తిరుగుతారు, అదైతే చెప్పలేం సార్. అయితే కొంతమంది మాగంటి గోపీనాథ్ చనిపోయింది కాబట్టి ఆ సానుభూతి ఓట్లు భార్య సునీత పడతాయని చెప్పేసి అంటారు. ఈ కాంగ్రెస్ పార్టీ ఏమో మేమే గెలుస్తామని వాళ్ళు అంటారు. ఎవరికి ఎక్కువ ప్రజల్లో ఆదరణ ఉంది? చెప్పలేం సార్, అదైతే ఎవరెవరికి ఓటేస్తారు చెప్పలేం, అదైతే వాస్తవం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ని అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనతో పాటు అన్న ఉన్నాడు, ఆ అన్నను అడిగి తెలుసుకునే ప్రయత్నం. ఇక్కడ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఈ ఉప ఎన్నికల్లో ఎవరు ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటారు? ఇప్పుడైతే లీడ్ లో మన కాంగ్రెస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా కాంగ్రెస్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ప్రస్తుతానికి అన్ని పథకాలు కరెక్ట్ గా జరగాలంటే కాంగ్రెస్ రావాలి ఇక్కడ. అంటే టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు అంటే టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే మాగంటి గోపీనాథ్ గారు 3-4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు, విశిష్ట సేవలు అందించారు. ఆ సానుభూతి ఆయన లేరు కాబట్టి ఆ సానుభూతి ఓట్లన్నీ మాకే పడతాయి, మేము భారీ మెజారిటీతో గెలుస్తామని పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటారు. కరెక్టే, కానీ ఇప్పుడు ఏంటంటే మనకి నవీన్ యాదవ్ యంగ్ జనరేషన్. ఇప్పుడు యంగ్ జనరేషన్ అంటే కొంచెం బాగా చేస్తాడనే ఉద్దేశం ఉంటే ఎక్కువ ఉంటది కాబట్టి యూత్ అంతా నవీన్ యాదవ్ కి ఓటేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదే ఆలోచిస్తున్నాం. ఇప్పుడు నవీన్ యాదవ్ మీకు అందుబాటులో ఉంటాడా? ఉంటారు, ఇక్కడనే ఉంటారు కాబట్టి అందరికి అందుబాటులోనే ఉంటారు. ఏ కార్యక్రమం అయినా ఆయన రెస్పాండ్ అవుతారు, వస్తుంటారు. దాదాపుగా మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉంటాయి? మా ఇంట్లో అయితే 22 ఓట్లు ఉన్నాయి. 22 ఓట్లు ఉన్నాయి. మా బ్రదర్స్, మా సిస్టర్స్ అందరూ కలిసి టోటల్ 22 ఓట్లు. పక్కా అయితే అది కాంగ్రెస్ కలిసి మేము అనుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా యంగ్ జనరేషన్ కాబట్టి బాగుంటది, బాగా చేస్తాడని ఉద్దేశం. స్టేట్ గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా కాంగ్రెస్ వస్తే బెటర్. అంటే కొంతమంది ఏమో నవీన్ యాదవ్ అంటే ఆయన మీద కేసులు ఉన్నాయి అది అని చెప్పేసి కూడా అంటున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా జూబ్లీహిల్స్ లో దొంగ ఓట్లు కూడా ఉన్నాయి, నకిలీ ఓట్లు అని కూడా అంటున్నారు. దానికి అలా అనుకుంటే ఏ గవర్నమెంట్ ఉన్నా సరే అవి కంపల్సరీ ఉంటాయి. ఎవరు రౌడీజం చేయట్లేదు రాజకీయంలో ఉన్నటోళ్ళు, ప్రతి ఒక్కరు ఉంటారు. అలా అనుకుంటే వ్యక్తిగతంగా నవీన్ యాదవ్ ఎలాంటి వాడు? మంచి వ్యక్తి, హెల్పింగ్ నేచర్ ఎక్కువ. ఆయనకి హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉంది కాబట్టి గెలుస్తాడని నమ్మకం కూడా ఉంది. ఇది చూస్తున్నాం. ఇక్కడ జూబ్లీహిల్స్ లో ఎలాంటి సమస్య వచ్చినా కూడా సమస్య పట్ల అండగా నిలుస్తూ వెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నవీన్ యాదవ్ అందుబాటులో ఉంటారని ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం అయితే చెప్తున్నారు. ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుందని అనుకుంటారు? మాకంటే ఇప్పుడు ఏమన్నా తెలియదు. ఇంకా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా, బీఆర్ఎస్ గెలుస్తుందా, బీజేపీ గెలుస్తుందా తెలియదు. నా పబ్లిక్ మీద ఉన్నాయి మొత్తం అన్ని. పబ్లిక్ ప్రకారం దేనికి వేస్తే దానికి చూడండి, మొత్తం చెత్త ఎట్లా ఉన్నాయి చూడండి. పబ్లిక్ అయితే దేనికి వేస్తే దానికి వేయాలి. మీరు ఇక్కడ మాగంటి గోపీనాథ్ చనిపోయిండు, వాళ్ళ ప్లేస్ లో ఆయన భార్య సతీమణి అయినటువంటి సునీతకి ఇస్తున్నారు టికెట్. సునీత గెలుస్తారా, నవీన్ కుమార్ గెలుస్తారా, నవీన్ యాదవ్, లంకల దీపక్ రెడ్డి గెలుస్తారా? మాకంటే తెలియదు. పబ్లిక్ ప్రకారం ఉంది, మాకు తెలియదు. మేము జూబ్లీస్లోనే ఉంటాం.
మీరు మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? మేము మంచిగా చేస్తే వాళ్ళకి వేస్తాం మేము. అంటే మీ ఉద్దేశ ప్రకారం ఎవరు చేస్తారు అనుకుంటారు అని? ఏమో చూడాలండి. ఫస్ట్ టీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నాయి. ఎవరికి గెలిస్తే వాళ్ళకి మంచిగా చేస్తేనే వాళ్ళకి వేస్తాం మేము. ఇక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఏ పార్టీ నాయకుడు గెలుస్తారని అనుకుంటారు మీరు? గెలవాలి, నవీన్ యాదవ్ గెలవాలి. ఎందుకంటే ఆ పిల్లాడు మాకు లోకల్, అదే ఒక మంచిగా చదువుకున్న పిల్లాడు, మంచిగా ఎంగు పిల్లాడు, మాకు గెలిచిండు అనుకోండి. అదొకటి ఏంటంటే మనకు సపోర్టింగ్ ఉంటుంది. ఇట్లా మా ఆడపిల్లలు ఉన్నారు కదా, ఆ పిల్లలకు పుస్తకాలు కానీ ఏం కానీ ఇప్పిస్తాడు ఆయన. ఆ పిల్లకంతా ఇప్పుడు కాదు, ఆయన 14 నుంచి ఆయన తల్లాడుతుండే, ఆయన 14 నుంచి తల్లాడుతుండే ఆయన. మీ పిల్లలకి పుస్తకాలు ఇచ్చిరా? ఇస్తాడు ఆయన, మేము పోలేము కానీ ఎందుకులే మనకెందుకు, మనకు ఉన్నది. ఎప్పటి నుంచి ఎన్ని సంవత్సరాల సంది చూస్తారు నవీన్ యాదవ్ మీరు? నేను 35 ఏళ్ళ నుంచి చూస్తున్నా. ఆ పిల్లాడు 42 ఏళ్ళు ఉంటాడు. ఆయన ఏజ్ మొన్న కూడా చెప్పిండు, మన తెలుగు వెలుగులో చెప్పిండు. ఆయన రఘు వచ్చిండు కదా, రఘుతో మాట్లాడిండు. మళ్ళీ అన్న కూడా శ్రీశైలం అన్న కూడా ఆయనతో ఊరితోని మన సుమన్ టీవీతో మాట్లాడిండు. మంచోళ్ళు అన్న పాపం వాళ్ళు. అంటే ఇక్కడ మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత వాళ్ళ భార్యకి టికెట్ ఇచ్చారు, సునీత గారికి. సునీతం సానుభూతి ఓట్లు బాగా పడతాయని చెప్పేసి లేదన్న, పడతాయా అట్లా? లేవు లేదా అంటే ఆమె ఎక్కడో జూబ్లీస్ ఉంటది, ఈయనేమో లోకల్. ఈడ ఎనీ టైం వాళ్ళు పార్టీలు లేనప్పుడు 10 మందికి సాయం చేసిన వాళ్ళు, ఏ పార్టీలు లేనప్పుడు 10 మందికి సాయం చేసిన వాళ్ళు. వాళ్ళు మనకు ఇప్పుడు ఇంకా పార్టీలు వచ్చిందంటే ఎంత పెడతాడు? మా బిడ్డ చిన్నపిల్లలకు ఇంత చదువుకు కావాలంటే ఇస్తారు పైసలు వాళ్ళు. ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ ఇది చేయకున్నా కానీ ఆయన సొంతమనే పెడతాడు. ఆయన ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటారు? 45,000 దాకా వస్తుంది అన్న మెజారిటీ. 45,000 వస్తుంది. అన్న అయితే 1,00,000 అన్నాడు కానీ ఆ 1,00,000 అయితే రాదు కానీ 45,000 మెజారిటీ. అయితే ఇక్కడ జూబ్లీహిల్స్ లో ఎక్కువ మంది ముస్లిం మైనారిటీ సోదరులు ఉంటారు, వాళ్ళ ఓట్లు కూడా ఎవరికి పడే అవకాశం ఉంది? నవీన్కే పడతాయి, నవీన్కే పడతాయి. క్రిస్టియన్స్ ఓట్లు ఆయనకే పడతాయి, మా హిందువుల ఓట్లు కూడా ఆయనకే పడతాయి. మా బీసీ మనిషి, బీసీ బిడ్డ అయినా కూడా ముస్లిం మైనారిటీ ఓట్లు క్రిస్టియన్ ఓట్లు ఈయనకే పడతాయా? అందరు బీసీలే కన్నా. ఇప్పుడు మైనారిటీల వాళ్ళు బీసీలే కదా, ముస్లింలు అంటే బీసీయే కదా, క్రిస్టియన్స్ కూడా బీసీ, ఎస్టీ. ఎంఐఎం పార్టీ వాళ్ళు ఏమన్నా? ఏం లేదన్నా, ఏమేమో నిలవలే కదా ఇక్కడ, నిలబడదా? వాళ్ళందరూ ఎవరికి మద్దతు ఎక్కువ ఇస్తారు అట్లా ముస్లిం సోదరులందరూ? నవీన్కే సార్. నేను కుల చెప్తున్నా, 45 ఓట్లతో మెజార్టీతో గెలుస్తారు మా నవీన్. రిజల్ట్ వచ్చినాక మళ్ళీ వస్తాం. రాండి. ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కదా జూబ్లీహిల్స్ లో, ఇక్కడ ఏ పార్టీ లీడర్ గెలుస్తాడు అనుకుంటారు మీరు? ఏ పార్టీ లీడర్ గెలుస్తారు అనుకుంటారు? గోపీనాథ్ గెలుస్తారు. గోపీనాథ్ వాళ్ళ భార్య నిలబడుతుంది సునీత. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ కి గెలవడా? నవీన్ యాదవ్ గెలుస్తాడని అంటారు కదా చాలా మంది. ఏమో తెలియదమ్మా, మాకైతే ఇక్కడనే ఇదే. బీజేపీ పార్టీ తెలియదు అసలు. కాంగ్రెస్ పార్టీయా బీఆర్ఎస్ పార్టీయా బీజేపీ పార్టీ గెలుస్తుందా? తెలియదండి అవన్నీ. మీకు ఇక్కడ ఓట్లున్నాయా? అన్ని ఇక్కడే. మరి ఓట్లు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? అప్పుడు వీళ్ళని పెట్టి చూస్తామండి, అంతే. మీకు ఎవరు ఏ నాయకుడు అందుబాటులో ఉండి సాయం చేస్తారు? సాయం చేస్తే వాళ్ళకి వేస్తామండి. ఎవరు అనుకుంటున్నారు సాయం? ఎవరు సాయం చేస్తే వాళ్ళే. ఇల్లు లేని వాళ్ళకి ఇచ్చా, ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, లేని వాళ్ళకి ఇవ్వట్లేదు. అది ఎంక్వైరీ చేయాలి. అది ఎవరికి వేస్తారని అది అడుగుతున్నారు కానీ ఇల్లు ఉందా లేదని ఎంక్వైరీ చేసి అప్పుడు అడగాలి. మీరు ఇల్లు అప్లికేషన్ పెట్టుకోవట్లేదా? కానీ రాలేదు కదా. ఇస్తాను అంటున్నారు, ఇవ్వలేదు అన్నారు కదా. మరి ఎప్పుడు ఇస్తారని తెలియాలి కదా. కార్డు వచ్చింది, ఓటు ఇక్కడ అన్ని ఇక్కడ మావి, మరి ఇల్లు ఇవ్వాలి కదా. అందరికి వచ్చే, మాకు రాలేదు కదా. అదే ఇప్పుడు మీ దగ్గర ఎమ్మెల్యే చనిపోయారు కదమ్మా, మాగంటి గోపీనాథ్ చనిపోయారు, అందువల్ల మీరు ఎమ్మెల్యేకి చెప్పుకోవాలి ఏదున్నా. మీరే మరి ఎలా వచ్చారు, మీరు మీకు చెప్పి మీరు వాళ్ళు చెప్తారు, అంతే. మరి అందుకే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మీరు ఎవరిని గెలిపించుకోవాలనుకుంటున్నారు? అదే మాకు ఎవరు సాయం చేస్తే మేము వాళ్ళకి వేస్తాం, అంతే. ఏ పార్టీ అనుకుంటున్నారు? అప్పుడు వీళ్ళని పెట్టే మాట్లాడుకుంటామండి, ఇప్పుడు కానీ చెప్పలేం కదా. ఎంత అడిగినా కూడా ఏ పార్టీ కానీ చెప్పనంటావు? ఎవరు చెప్పలేము, నేనే కాదు ఎవరు చెప్పలేము. ప్రస్తుతానికి అయితే ఇక్కడ సీఎన్ రెడ్డి ఉన్నాడు. సీఎన్ రెడ్డి టికెట్ ఇవ్వలేదు, యాదవాస్కి ఇచ్చారు టికెట్. నవీన్ యాదవ్కి ఇచ్చారు. నవీన్ యాదవ్ ఈసారి వస్తాడు అనుకుంటున్నాం.
నవీన్ యాదవ్ ఈసారి రావాలని, ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి 4-5 సార్లు పోటీ చేసాడు కానీ రాలేదు. ఈసారి కంపల్సరీ వస్తాడని. టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే మాగంటి గోపీనాథ్ చనిపోయాడు, వాళ్ళ ఆ సానుభూతి ఓట్లన్నీ మాకు పడతాయని చెప్పేసి వాళ్ళు కూడా అంటారు. వాళ్ళకి ఏం చెప్తారు? ఎట్లాంటి అట్లా చెప్పే నాయకులకు ఏం చెప్తారు మీరు? మాగంటి గోపీనాథ్ చనిపోయాడంటే మాగంటి గోపీనాథ్తోనే అయిపోయింది. మాగంటి గోపీనాథ్ భార్య అని పెట్టినా కూడా రాదు. ఏండి నాకు తెలిసిన కాడికి అదృష్టం ఉంటే రావచ్చు, చెప్పలేము. నవీన్ యాదవ్ మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడా? నవీన్ యాదవ్ అందుబాటులో ఉంటాడు. అందుబాటులో అంటే ఆయన ఇక్కడే ఉంటాడు అని సీటు ఇచ్చారు ఆయనకి. ప్రస్తుతానికి అయితే అందుబాటులో లేడు, ఇక్కడే ఉంటానంటేనే సీటు ఇచ్చారు ఇప్పుడు ఆయనకి. ఏంటి మరి మాగంటి గోపీనాథ్ అంటే వాళ్ళ భార్య తిరిగితే కంపల్సరీగా వాళ్ళకి రావచ్చు. ఎందుకంటే లేడీస్ కాబట్టి అభిమానం ఉండి మాగంటి గోపీనాథ్ కూడా పని చేశాడు. గోపీనాథ్ మస్తు పనులు చేశాడు. టీఆర్ఎస్లో ఉన్నప్పుడు గోపీనాథ్ మస్తు పనులు చేశాడు, చేయలేదని కాదు, చేశాడు. కానీ కాకపోతే ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతానికి గోపీనాథ్ భార్య వస్తుందని అందరికి అభిమానం ఉంది లేడీస్కి. నవీన్ యాదవ్ గెలుస్తాడా, సునీత గెలుస్తారా, లంకల దీపక్ రెడ్డి గెలుస్తారా? లంకల దీపక్ రెడ్డి గెలవడం, సునీత గెలుస్తుంది కంపల్సరీ ఈసారి. ఎందుకంటే నవీన్ యాదవ్ కష్టం, లేడీస్ కదా మరి తిరుగుతున్నారు. అభిమానం వల్ల ఆయన మాగంటి గోపీనాథ్ పనులు చేసిన అభిమానం వల్ల ఆవిడకి వేస్తారు అందరం. నాకు తెలిసింది అది. నవీన్ యాదవ్ కష్టం. ఓట్లు ఎన్నికలు వస్తున్నాయి కదా, ఇక్కడ ఏ పార్టీగా నాయకులు గెలుస్తారంటారు? నవీన్ నవీన్ యాదవ్ తెలుసా నీకు? ఏమైంది మొత్తం నా కడుపులో పుట్టినట్టు నాకేమి తెలియదు. అంతేనా? అంతే. ఎప్పుడైనా పోయా వాళ్ళ ఇంటికి? వాళ్ళ ఇంటి దగ్గర పని చేసినాను. వాళ్ళ బిల్డింగ్లు మేము కట్టినాము, మాకేమి తెలియదు. నవీనే గెలుస్తాడు ఇప్పుడు. అంతేనా? అంతే. ఓకే. ఓకే. ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ ఇంట్లో? మా ఇంటికి 4 ఓట్లు ఉంది, మా తల్లి పిల్ల 4 ఉంది. 4. మరి టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏంది, వాళ్ళు గోపీనాథ్ చనిపోయాడు కాబట్టి ఆ సానుభూతి ఓట్లని మాకు తెలియదు. కానీ అయ్యా మేము లేబర్లు, మా ఓట్లు ఉంది, మాకు నవీన్ తెలుసు, మేము నవీన్కి వేస్తాం అంతే. కారుకి ఎందుకు వేయాలనుకుంటున్నారు? కారు వాళ్ళే మంచి చేస్తారు కాబట్టి కేసీఆర్ వాళ్ళకి వేస్తాం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు. నవీన్ యాదవ్ గెలుస్తారంటారా, మాగంటి గోపీనాథ్ భార్య సునీత గారు గెలుస్తారంటారా, లంకల దీపక్ రెడ్డి గెలుస్తారా? తెలియదండి, వచ్చే వరకు ఎవరు గెలుస్తారో. కారు గుర్తుకే వేద్దాం అనుకుంటున్నాను. జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నికలు వస్తున్నాయి. ఉప ఎన్నికల్లో ఏ పార్టీ లీడరు గెలుస్తాడని మీరు అనుకుంటున్నారు? అంటే నేనైతే నవీన్ యాదవ్ అన్న గెలిచాడు అనుకుంటున్నా. ఎందుకంటే మనం ప్రీవియస్ చూస్తే అన్న ఎంఐ పార్టీ నిలబడ్డప్పుడు 45,000 ఓట్లు వచ్చేసినాయి. తర్వాత ఇండిపెండెంట్ నిల్చున్నాడు. ఇండిపెండెంట్ నిల్చున్నప్పుడు 18,000 వచ్చింది. 18,000 వచ్చిందంటే ఇండిపెండెన్స్ మామూలు విషయం కాదు అది. ఇప్పుడు అట్లాంటిది ఇప్పుడు ప్రజెంట్ పవర్లో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్లో నిలబడ్డప్పుడు అంటే కంపల్సరీ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాకపోతే మైనస్ ఏంటంటే కొంతమంది ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్లో అపోజిట్ ఉన్నారు, అంటే పింఛన్ డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళది మైనస్ అయ్యే ఛాన్స్ ఉన్నది. అయితే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి లీడర్లు ఏమంటారు అంటే మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత ఆ సానుభూతి అనేది ప్రజల్లో ఉంది, ఆ సానుభూతి ఓట్లతోటే మేము గెలుస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ లీడర్లు, పెద్ద పెద్ద లీడర్లు కావచ్చు, ఆ పార్టీ మాగంటి గోపీనాథ్ తిరిగినటువంటి క్యాడర్ కావచ్చు, వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు, దానికి మీరేమంటారు? అంటే సానుభూతి వర్కౌట్ కాదన్న యాక్చువల్లీ. ఇంకొకటి ఏంటంటే క్యాండిడేట్ పరంగా స్ట్రాంగ్ ఉన్నాడు నవీన్ యాదవ్ అన్న. అంటే గ్రౌండ్ లెవెల్లో నవీన్ యాదవ్ అన్నకి అంటే కాంగ్రెస్ చూసి కూడా వేయరు, క్యాండిడేట్ చూసి వేస్తారు. ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చూసి వేసేటోళ్ళు కొంతమంది ఉన్నారు. కాకపోతే కొంతమంది ఉన్నారు అంటే ఒకటి వారు వన్ సైడ్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. కంపల్సరీ టఫ్ ఉంటుంది కాంపిటీషన్. కొంచెం బెటర్ అంటే నవీన్ యాదవ్ అని గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ వాదం అనేది వినపడుతుంది. ఆ బీసీ వాదం అనేది కూడా ప్రజల్లో ఆ వాదం పనిచేసేటువంటి పరిస్థితి ఉందా? అది లేదన్న, క్యాస్ట్ ఇక్కడ వర్కౌట్ కాదు నాకు తెలిసి. ఇంకొకటి ఏంటంటే మీరు నవీన్ యాదవ్ అని గెలవడానికి రీజన్ ఏంటంటే మైనారిటీ ఓట్స్ ఎక్కువ ఉంటాయి, ముస్లిం ఓట్లు. ఎందుకంటే ప్రీవియస్ ఎంఐఎం నిలబడ్డాడు కాబట్టి ఆ ఓట్లు ఇప్పుడు ప్లేస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇంకొకటి కూడా ఇక్కడ ఎన్ని రకాల కులాలు ఉన్న వాళ్ళని నవీన్ యాదవ్ని గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి నాకు తెలిసి. అంటే నేను సపోర్ట్ కాదు నవీన్ యాదవ్కి. సో నాకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ గ్రౌండ్ లెవెల్లో నాకున్న సర్కిల్ పరంగా వాళ్ళు మాట్లాడుకునే విధానం బట్టి అయితే నేను కాంగ్రెస్ అనుకుంటున్నాను. జూబ్లీహిల్స్ అంటే ముస్లిం మైనారిటీ సోదరుల ఓట్లు ఎక్కువ ఉంటాయని చెప్పేసి అంటారు. అంటే ఈ ఓట్లు ఎటు పడే అవకాశాలు ఉన్నాయి? 80% నవీన్ యాదవ్ అన్నకి పడే ఛాన్సెస్ ఉంది, 20% టీఆర్ఎస్ పడే ఛాన్స్. అందుబాటులో ఉంటాడా నవీన్ యాదవ్? ఉంటాడు అన్న.
కొంతమంది ఏమో రౌడీ షీటర్ అట్లా ఇట్లా అని చెప్పేసి వేరే ఆరోపణలు చేస్తున్నారు. ఏంది ఇది? అది పరిస్థితులు అన్న, మనం చెప్పలేం. ఎన్నో పరిస్థితులు ఉండొచ్చు. అది మనకు తెలియకుండా ఎవరో అన్నదాన్ని మనం పట్టించుకోలేం. ఇప్పుడు ఒకటి ఉంటుంది అన్న, మనకి పర్సనల్గా ఏదన్నా గొడవ ఇష్యూ వస్తే నవీన్ ఏదైనా వచ్చి మాట్లాడతాడు. దాన్ని మన రౌడీ షీటర్ అనుకుంటే మనం ఏం చేయలేం. వేరే పేదవాళ్ళకి హెల్ప్ చేస్తాడు, దాన్ని రౌడీ షీటర్ అనుకుంటే మనం ఏం చేయలేం. సో ఎవరో చెప్పింది మనం వినేక అంటే మనం డైరెక్ట్ చూసినా మనం అది అర్థం చేసుకోవాలి. అది నేను చెప్పాను. మీ పర్సనల్ గా వ్యక్తిగతంగా నవీన్ యాదవ్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? మంచోడు, టైం ఇస్తాడు. పూర్ పీపుల్స్ ఎవరైనా మనకు సమస్య ఉంది వాళ్ళ దగ్గరికి పోతే ఖచ్చితంగా టైం అయితే ఇస్తాడు. ఈ ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో ఏ పార్టీల మధ్య గట్టి పోరు ఉంటుంది అనుకుంటారు? టీఆర్ఎస్ కాంగ్రెస్ రెండే, బీజేపీ అయితే ఛాన్స్ లేదు. బీజేపీ గురించి అంటే ఈ ఒకసారి అవకాశం ఇవ్వండి. లాస్ట్ టైం కూడా లంకా దీపక్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా మళ్ళీ ఆయనే ఎన్నికల బరిలో ఉన్నారు. ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? లేదన్న, బీజేపీ అయితే ఛాన్సెస్ లేదు, అసలు లేదు బీజేపీ ఛాన్సెస్. వారు వచ్చే రెండు పార్టీల మధ్యలో ఉంటుంది, ఒకటి కాంగ్రెస్ ఒకటి టీఆర్ఎస్ అంతే. ఇంకొక పార్టీ అయితే లేదు నాకు తెలిసి. ఇవి రెండు టఫ్ ఉంటాయి, వన్ సైడ్ అయితే కాదు. కొంచెం డిఫరెన్స్ తోటి కాంగ్రెస్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. థ్యాంక్ యూ. ఇక్కడ జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నికలు నడుస్తున్నాయి. ఇక్కడ ఏ పార్టీ లీడర్ గెలుస్తారు అనుకుంటారు? ఏ పార్టీ గెలుస్తారు అనుకుంటారు? ఇక్కడ మాకు మైదాన్ ఉంది పక్కన, ఇక్కడ డెడ్ ఎండ్ లో. అక్కడ అయితే ప్రతి ఫెస్టివల్ కి, ఉమెన్స్ డే కి, బతుకమ్మ పండగకి, అన్ని సెలబ్రేషన్స్ కి గోపీనాథ్ అన్న చాలా బాగా చేసిండు. వచ్చిన మహిళలకు ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా గిఫ్ట్స్ ఇవ్వడం, ఏదన్నా ఉన్న కంప్లైంట్ ఉన్నా కానీ తొందరగా రిసీవ్ చేసుకుంటుండే. ఇంకా ఆయన మిస్ అయిన నుంచి మాకు కొంచెం ఏదో మార్పు లోటు. ఇప్పుడైతే వాళ్ళ వైఫ్ రావాలని అనుకుంటున్నాం మేము. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా యువకుడు నవీన్ యాదవ్ ఉన్నారని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఆయన కూడా బాగా చేసినాడు. ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర నుంచి మా గర్భిణీ మహిళలకు, వాళ్ళకు వీళ్ళకు కొంచెం హెల్ప్ఫుల్ గా ఉండు. ఇద్దరు మాకు కావాల్సిన వాళ్ళే, ఎవరు వచ్చినా మాకు హ్యాపీయే. రావాలనుకుంటున్నాము. ఎక్కువ మద్దతు, ఎక్కువ సపోర్ట్ ఎవరికి ఉంటుంది అనుకుంటున్నారు? కొత్తగా ఇప్పుడు వాళ్ళ వైఫ్ వస్తున్నారు కదా, గోపీనాథ్ అన్న వాళ్ళ వైఫ్ వస్తున్నారు కదా, ఆమె కూడా ఒక ఛాన్స్ ఇస్తే మాకు కొంచెం బెటర్ గా అవుతుందని ఫీలింగ్ అంతే. ఎందుకంటే మహిళలకు మా ఇబ్బంది ఏం లేదో కొంచెం ఫేస్ టు ఫేస్ చెప్పుకోవడానికి ఉంటది అట్లా. ఈ ఉప ఎన్నికల్లో ఏ పార్టీల మధ్య గట్టి పోటీ ఉంటుంది అనుకుంటారు? టీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి మెయిన్. టీఆర్ఎస్ కాంగ్రెస్ అండి ఇక్కడ మెయిన్ ఉండేది. బీజేపీ పార్టీ? బీజేపీ తక్కువ. ఈ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ మధ్యలో, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మధ్యలో ఎవరు గెలుస్తారు అనుకుంటారు? ఇప్పుడైతే ఇక్కడ అందరూ అనుకునేది ఈయన అనుకుంటారు. ఈయన పేరు నవీన్ యాదవ్. ప్రెజెంట్ అయితే అనుకుంటున్నారు ఆయనని అందరూ. పబ్లిక్ లో ఎలా ఉంటుంది నవీన్ యాదవ్ గురించి? నవీన్ యాదవ్ బాగానే ఉంటుందండి. మీకు అందుబాటులో ఉంటాడా? అందుబాటులో అంటే పక్కనే ఉంటాడు ఆయన ఎప్పుడు. ఓకే. ఎంత మెజారిటీతో గెలుస్తాడు అనుకుంటారు? ఎక్కువైతే మెజారిటీ రాదండి, రావడం అయితే వచ్చేది ఆయన అంటున్నారు అందరూ. ఇక్కడ ఉప ఎన్నికలు వస్తున్నాయి కదా, ఈ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారు? టీఆర్ఎస్ పక్కా వస్తుంది. అదే అది వచ్చిన మటుకైతే టీఆర్ఎస్ గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, నవీన్ యాదవ్ యువకుడు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఉన్నా కానీ రాదు, అది రాదు. టీఆర్ఎస్ వస్తుంది పక్క టీఆర్ఎస్. ఏరియాలో కూడా టీఆర్ఎస్ ఉంది ఎక్కువ, కాంగ్రెస్ లేదు. కాంగ్రెస్ వస్తున్నాయి కానీ రాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి సరిగ్గా చేస్తున్నాడు కదా, అందుకే రాదు. వ్యక్తిగతంగా నవీన్ యాదవ్ మంచోడు అని చెప్పేసి, అందుబాటులో ఉంటాడు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. మంచివాడే కానీ గోపినాథ్ ఇంకా మంచివాడే ఉండే, అందుకోసం టీఆర్ఎస్కి ఇస్తారు అలా భార్యకు. ఎంత మెజారిటీ వస్తుంది? మెజారిటీ బాగానే వస్తుంది. గోపినాథ్కి వచ్చినంత వస్తుంది.